ఒక బ్రేక్ తర్వాత నెక్స్ట్ చేస్తున్న సినిమా గట్టిగా కంబ్యాక్ ఇచ్చేటట్టు ఉండాలి, అవునా? అలా వైకుంఠపురంలో, ఓ పుష్ప, ఈ రెండు సినిమాలు ఇలాగే ప్లాన్ చేశాడని చెప్తున్నాడు మన అల్లు అర్జున్. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ అలాగే RRR తర్వాత ఒక పెద్ద బ్రేక్ తీసుకున్న టైగర్ కంబ్యాక్ గట్టిగా ఇస్తారంటున్నాడు. అండ్ ఇక నుంచి ఇంత డిలే కూడా ఉండదంట. ఒక గ్యాప్ని మించిన సినిమాతో మన ముందుకి ఎంట్రీ ఇస్తాడు జూనియర్ ఎన్టీఆర్. లాస్ట్ ఇయర్ షారుఖ్ కంబ్యాక్ గురించి ఇండియా మొత్తం మాట్లాడుకుంది. 2018లో వచ్చిన జీరోలో నటించాడు షారుఖ్. 4 ఏళ్లు గ్యాప్ తీసుకుని ఒకే ఏడాది 3 సినిమాలు తీసుకొచ్చాడు. అన్నిటికీ అన్ని బాక్సాఫీస్ను షేక్ చేసి పారేశాయి. ఇది లేటెస్ట్ ఎగ్జాంపుల్. స్టార్ హీరోలు గ్యాప్ తీసుకుంటే అంతకు రెట్టింపు వసూళ్లను బాక్సాఫీస్ నుండి రాబడతారు. ఇది హిస్టరీ చెబుతున్న మాట. ఇప్పుడు ఇదే మాటను నిజం చేసేందుకు తారక్ వస్తున్నాడు. అక్టోబర్లో దేవరతో దౌడ్ మొదలు కానుంది. వచ్చే ఏడాది ఆగస్టులో వార్ 2 రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇది ఎన్టీఆర్ నటిస్తోన్న హిందీ సినిమా. బాలీవుడ్ హిస్టరీలోనే బిగ్ బడ్జెట్ తో తెరకెక్కుతున్న యాక్షన్ ఫిల్మ్. 2026లో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా రిలీజ్ అవుతుంది. 2027లో మళ్లీ దేవర సీక్వెల్ తో తిరిగొస్తాడు తారక్. సో 2024లో స్టార్ట్ అయ్యే టైగర్ రేస్ నాన్ స్టాప్ గా కొనసాగనుంది.